అసెంబ్లీ సమావేశాల్లో ప్రజల పక్షాన కొట్లాడుతోంది గులాబీ తండు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై గలమెత్తుతోంది. రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్ల కొరతపై బీఆర్ఎస్ పార్టీ తీవ్ర నిరసన వ్యక్తం చేస్తోంది. కాసేపట్లో గన్ పార్క్ నుంచి శాసనసభకు ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించనున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. ఇక గ్యాస్ కొరతతో సామాన్యులు, చిరు వ్యాపారులు, వృద్ధాశ్రమాలు, హాస్టళ్లు, హోటళ్ల నిర్వాహకులు కూడా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ జనం పక్షాన పోరాడుతోంది. సకాలంలో గ్యాస్ అందేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తోంది. ఇక వంట గ్యాస్ సమస్యపై ఇటు శాసనసభ, శాసన మండలిలో తక్షణమే చర్చ జరపాలని కోరుతూ బీఆర్ఎస్ శాసనసభాపక్షం వాయిదా తీర్మానాలు ఇచ్చింది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ కిరణ్, గ్యాస్ కొరతతో అంటే ప్రజలు ఇబ్బందులు పడుతున్నాయి, ఇటు ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు, అట్ ద సేమ్ టైం పదే పదే ఢిల్లీకి వెళ్తున్న సీఎం రేవంత్ తెలంగాణకు గ్యాస్ స్టాక్ తేవడానికి మాత్రం అంటే కేంద్ర మంత్రులను కలవడం లేదు, దీనిపై ఏమంటారు? పూర్తిగా 5వ రోజు బడ్జెట్ సమావేశాలు మరి కాసేపట్లో ప్రారంభం కాబోతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ ఒక వాయిదా తీర్మానాన్ని కూడా ఇచ్చింది. అయితే రాష్ట్రంలో ఇటు పూర్తిగా గ్యాస్ కొరతతో పాటు పెట్రోల్, డీజిల్ కొరత కూడా తీవ్రంగా వేధిస్తుంది. ఈ నేపథ్యంలో ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా పూర్తిగా ఎక్కడికక్కడ గ్యాస్ నిల్వలు కూడా నిలిచిపోయినటువంటి నేపథ్యంలో చాలా వరకు హోటళ్లు, వృద్ధాశ్రమాలు, హాస్టళ్లు, అంతేకాకుండా చాలా వరకు గృహ వినియోగ అవసరాలకు కూడా గ్యాస్ కొరత ఏర్పడుతుంది. ఇందుకోసం సభలో ఈ అంశాన్ని చర్చించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అంశంలో చొరవ తీసుకోవాలనే కారణం కొద్దీ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశంలో చర్యలు తీసుకునే విధంగా ప్రస్తుతం ఆ అంశాన్ని ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి అంశంలో కూడా చర్చించాలని వాయిదా తీర్మానం ఇచ్చింది. ఈ చర్చకు సంబంధించినటువంటి అంశంలో ఇటు పూర్తి స్థాయిలో గన్ పార్క్ వద్ద నిరసన కార్యక్రమాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ చేపడుతుంది. పలు అంశాలపైన ప్రతిరోజు సమావేశాలు ప్రారంభమయ్యే కంటే ముందే రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి సమస్యలపైన పోరాడేందుకు నిరసన కార్యక్రమాలు వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో ఈ రోజు గ్యాస్ కొరతకు సంబంధించినటువంటి అంశాన్ని చర్చించాలంటూ కూడా వాయిదా తీర్మానాన్ని అందించింది. అంతేకాకుండా మిగతా ఏదైతే బడ్జెట్ కు సంబంధించినటువంటి అంశంలో చర్చలో భాగంగా మాజీ మంత్రి హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వానికి చురకలు అంటించారు. అటు రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో కాలేదు, ఎక్కడ కూడా దాదాపు 20,000 కోట్లు కూడా రైతు రుణమాఫీ కాలేదు. రైతు భరోసా అంటూ గత 2 సంవత్సరాల నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ మేరకు 15,000 రూపాయల రైతు భరోసాతో పాటు బోనస్లు కూడా ఎక్కడ కూడా అందటం లేదు. రాజీవ్ యువ వికాసం అంటూ, అంతేకాకుండా ఇద్దరమ్మ ఆత్మీయ భరోసా పేరుతో రాష్ట్ర ప్రజల్ని మోసం చేసి 6 గ్యారెంటీలకు చట్టబద్ధత లేకపోవడంతో దానికి సంబంధించినటువంటి ప్రైవేట్ బిల్లును ప్రవేశపెట్టేందుకు స్పీకర్ కు కూడా నోటీసులు అందజేశారు. శుక్రవారం రోజున దీన్ని చర్చకు చేపట్టి ఆ ప్రైవేట్ బిల్లుకు సంబంధించినటువంటి చర్చ కూడా చేపట్టాలంటూ కూడా కోరినటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఈ రోజు సభ ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాలు చేపడతారు. ఆ తర్వాత ఏదైతే బడ్జెట్ కు సంబంధించినటువంటి మిగతా చర్చా కార్యక్రమం కొనసాగుతుంది. ఆ తర్వాత ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క దీనికి సంబంధించినటువంటి రిప్లై ఇవ్వబోతా ఉన్నారు. సంజన. ఆల్ రైట్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.